పరమాత్మ అయిన విష్ణుదేవునికి పరమ భక్తుడైన ఒక ఋషి అడిగాడు, స్వామి నీకు పూజకు ఎటువంటి పుష్పాలు సమర్పించాలి? పారిజాత పుష్పమా, చంపన, గులాబా, ఇలా రకరకాల పుష్పాల పేర్లతో స్వామికి అడిగాడు. స్వామి అన్నాడు, నాకు 8 రకాల పుష్పాలు ఇష్టమని చెప్పాడు. అవి ఏమిటంటే, అహింస ప్రథమం పుష్ప, అంటే హింస చేయకపోవడం, తెలిసి కానీ తెలియక కానీ అది నాకు మొదటి పుష్పం అని చెప్పాడు. రెండవది పుష్పం ఇంద్రియ నిగ్రహం కావాలన్నాడు, అంటే ఇంద్రియాల మీద నీకు మనస్సు మీద పట్టు ఉండాలని అన్నాడు. అదే నాకు రెండవ పుష్పం అన్నాడు. మూడవది చెప్పాడు, సర్వభూత దయా పుష్పం, అన్ని భూతములందు నీకు దయ, కరుణ, ప్రేమ ఉండాలి, అది నాకు సమర్పించాలి అన్నాడు. నాలుగవదైన పుష్పము క్షమాపుష్పం కావాలన్నాడు. నీకెవరైనా తెలిసి తెలక ఏ రకంగా చెడు చేసినా నువ్వు క్షమించే గుణం కలిగి ఉండాలి, ఆ పుష్పాన్ని నాకు ఇవ్వమన్నాడు. ఇంకొక పుష్పము దాన పుష్పం అన్నాడు. దానం చేయాలి, నీ పాపాలను కడిగించుకోవాలి, నీకు సేవ చేసేటువంటి గుణం ఉండాలని చెప్పాడు. ఇంకొకటి ధ్యాన పుష్పం గురించి చెప్పాడు. నువ్వు సదా నన్ను ధ్యానిస్తూ ఉండాలి, ఆ యొక్క పుష్పాన్ని నాకు సమర్పిస్తూ ఉండాలి. ఇంకొకటి యోగ పుష్పం గురించి చెప్పాడు. నువ్వు యోగం చేస్తూ ఉండాలి. యోగం అంటే నువ్వు సర్వభూతాలలోనూ సర్వ విశ్వంలో ఉన్న నాలోన నువ్వు కలయిక, యోగం అంటే కలయిక చెంది ఉండాలి, నన్నే స్మరిస్తూ నాలోనే ఉండాలి ఎప్పటికీ. ఇంకొక పుష్పం సత్యమట, సత్యమే పలకవాలనట, సదా సత్యాచరణ కలిగి ఉండడమే అది నాకు 8వ పుష్పం అని చెప్పాడు. అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః, ధ్యాన పుష్పం, యోగ పుష్పం, దాన పుష్పం విశేషతః, తథైవ చ సత్యం అష్టవిధం పుష్పం. ఇలా అతనికి ఇష్టమైనటువంటి పుష్పాల గురించి, మానవుని యొక్క జీవన రహస్యం గురించి, అతను ఎటువంటి జీవితాన్ని గడపాలనేటువంటిది అతను ఆ భక్తునికి విన్నవించాడు. కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడితో ఇలా అంటాడు, కోటాను కోట్ల మందిలో ఒకడు నన్ను తెలుసుకుంటాడు, అలా తెలుసుకున్న కోటాను కోట్ల మందిలో నన్ను ఆచరిస్తారు, అలా నన్ను ఆచరించే కోటాను కోట్ల మందిలో నన్ను ఒకడు సరైన విధానంలో చేరుకుంటాడని. ఇలా ఎవరికో ఒకరికి మాత్రమే అబ్బేటటువంటి ఈ యొక్క దైవకృప, నిజమైనటువంటి దైవ సాంగత్యము చాలా దుర్లభం. దీనికి ప్రతి సాధకుడు అన్ని రకాల విధానాలు, దారులు, ఈ యొక్క 8 రకాలైనటువంటి పద్ధతులు పాటించాలి. ఎందుకంటే మనం చేసేటువంటి ఈ యొక్క జన్మరాహిత్య కృషిలో మనం ఎటువంటి దోషము పెట్టుకోకూడదు. అప్పుడే మనము నిజమైనటువంటి సాధన చేసిన వాళ్ళము అవుతామన్నమాట. లేకపోతే పైన ఏదో ఒకటి పాటించి మనం చేశామనుకొని తృప్తి పడితే మన సాధన మధ్యలోనే ఆగిపోతుంది. మనకు జన్మరాహిత్యం దొరకడం చాలా దుర్లభం అవుతుంది.